నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు వినూత్న నిరసనలతో సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రధాని మోడీని డిమాండ్ చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖ కేర్ ఆసుపత్రిలో అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతం చేసిన కేర్ ఆర్థో వైద్యుల బృందం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశం నిర్వహించారు. నల్ల కండువాలతో అసెంబ్లీకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలంతా గవర్నర్ ప్రసంగం అవుతుండగానే బయటకు వచ్చేశారు. అయితే ఈ సమావేశాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत. I sincerely congratulate the people of Andhra Pradesh for their wisdom in electing a government that discharges its duties with a futuristic view. Hordes of Andhra people had come from various regions to be part of this historic mandate in favor of future of Andhra Pradesh. The new government has a perfect blend of fresh and experienced honorable members in the assembly. I once again welcome all the members who will be instrumental in making right policies in the interest of good governance and in the spirit of cooperative federalism. Honorable members, at this juncture, I feel it is also important to recall the glorious past of Andhra Pradesh, renowned as Annapurna, rice bowl of India. The state used to support other states in ensuring food security. As a leader of self-help group concept, Andhra Pradesh stood out as an example in developing entrepreneurship, knowledge economy, and cultivating thrift amongst poor women. Use of IT in all areas of welfare and development was the cornerstone of state's vision. The misrule of the previous government, which lacked transparency, have compelled this government to put the facts before the people about the disruption of systems and rampant corruption prevailing during the last 5-year term. Accordingly, my government has released a series of white papers highlighting numerous discrepancies in fund utilization, misappropriation, resulting in huge loss to the state exchequer and the natural resources base of the state. ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరిగాయని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రపతి పాలన పెట్టమని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే, ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి? ఎప్పుడు చేస్తారు? ఎంత ఇస్తారు?
మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి? ఎంత ఇస్తున్నారు? చంద్రబాబు గారు సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి నెక్స్ట్ 5 సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది. కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం, సంవత్సరానికి 1,00,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వివలెంట్గా ట్రాన్స్లేట్ అయితే కనీసం 12 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా? మనకు రావాల్సిన డబ్బుల్లో, మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయి అయినా మనం ఎందుకు పోగొట్టుకోవాలి? చంద్రబాబు గారు, బీజేపీ సమాధానం చెప్పాలి. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు, ఎడారిలాగా ఉంది ఆ ప్రాంతం. మరి మీరు డబ్బులు ఇవ్వాలి. బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక ప్రతిసారి చెట్టెక్కే బేతాళుడిలాగా ప్రత్యేక హోదా గత 10 సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు, మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. జిల్లా అధికారులంతా వారంలో 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జిల్లాలో పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు బాధితులు వారి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అదొకటి వాటికి చెప్పమని చెప్పి మమ్మల్ని ఇటు మాట్లాడితే ఆ డబ్బులు 84 లక్షలు ఒప్పేశారు సార్. పోలీస్ అంటే ఇంటి స్థలం వ్యవసాయ పేరు మోపడ ఆదినారాయణ, విశాఖపట్నం జిల్లా పద్నా మండలం రేవుడి పంచాయతీ. రేవుడి పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అమ్మ కొడుకు కోన రమణ అనే వ్యక్తి ప్రభుత్వం భూములు కాలువలు అలాగే ప్రభుత్వం వేసిన డబ్బులు ప్రజల అకౌంట్లో పడిన డబ్బులు అతని అకౌంట్ మార్చుకోవడం, ప్రభుత్వం భూములు అతని పేరున పట్టాలు చేసుకోవడం, అదే కాలువలు చెరువులు ఇలాంటివన్నీ అతని పేరున చేసుకోవడం,
ఇప్పుడు ఇవన్నీ తెలిసి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ ఫిర్యాదు చేశానని చెప్పేసి నా పైన కూడా ఎటువంటి మాట చేయించాడు. 10 మంది కిరాయిలు పెట్టి కూడా చేయించాడు. అప్పుడు ఆ టైంలో ఆ ప్రభుత్వం అతనికి అండగా ఉండడం వల్ల నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇది తోపుడు కేసు కింద పెట్టారు. ఇదేంటంటే కిరాయి రౌడ్లు కూడా 10 మంది పట్టుకొని కూడా తోపుడాల కేసు కింద పెట్టారు. దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మీడియా వాళ్ళే పెద్దలందరినీ కోరుకుంటాం. పట్నం జిల్లా పద్మనాభ మండలం రేవిడి గ్రామం రేవిడి పంచాయతీలో పిల్లి గురువులు అనే వ్యక్తి, పిల్లి గురువులు, తర్వాత కుప్ప అప్పయ్యమ్మ, చుక్క అప్పయ్యమ్మ, కొల్లు రాములమ్మ, ఈ ముగ్గురు కలిపి జగనన్న కాలనీ కోసం జగన్ గారికి ఇచ్చాం. మొత్తం ఎకరా 30 సెంట్లు ఇచ్చాం. దానికి మా ముగ్గురికి జగనన్న గారు 1,34,00,000 వేశారు. ఆ 1,30,00,000లో కోన రమణ, ప్రెసిడెంట్ అమ్మ కొడుకు కోన రమణ, మధ్య శంకరు వీళ్ళిద్దరూ కలిపి ఆ డబ్బుని మాకు తెలియకుండా మా నాన్నగారి అకౌంట్లో నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మాకు ఇచ్చిన డబ్బులు 18,50,000 మాత్రం ఇచ్చారు. మిగతా 84,00,000 వాళ్ళిద్దరూ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మా అకౌంట్లో, మా నాన్నగారి అకౌంట్ నుంచి. ముగ్గురు మాకు న్యాయం జరగాలని అందరినీ పెద్దలందరినీ కోరుతారు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆమోదించారు సార్ అని చేశారు. మోకాల మార్పిడి శస్త్రచికిత్స కోసం అత్యాధునిక రోబోటిక్ విధానం విశాఖ కేర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కేర్ ఆసుపత్రి విశాఖ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తెలిపారు. 6వ కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థో రోబోటిక్ సర్జన్ కేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ జాయింట్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నామన్నారు. ఆర్థో సర్జన్ డాక్టర్ కెఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సాంప్రదాయ మోకాలి మార్పిడి కంటే రోబోటిక్ మోకాల మార్పిడి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వాయిస్ తీసుకుంటారంటే ఇప్పుడే తీసుకోవాలి. వాయిస్ వస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఇవాళ మేము ఇక్కడ కేర్ హాస్పిటల్ హెల్త్ సిటీలోని మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఫర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసామండి. సో ఇది వైజాగ్లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. అంటే రోబోస్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోస్ అండ్ ఇది మనకి వైజాగ్లో ఇప్పుడు అవైలబుల్ ఉందండి. సో దీని మీద ఆల్రెడీ మేము సర్జరీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. సో దీనివల్ల మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వాడి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే పేషెంట్కి తక్కువ నొప్పి, పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారండి. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ కూడా అంటే మామూలుగా రొటీన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఇంచుమించు ఒక 4 days అట్లా ఉంటుంది. బట్ ఇది చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 2 daysలోనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంటారు. సో ఈ పర్టిక్యులర్ సర్జరీతో మనకి యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ ద సర్జరీ అండ్ యాక్యురసీ అనేది ది బెస్ట్ ఇవ్వగలుగుతామండి వెన్ కంపేర్ టు ద మాన్యువల్ టోటల్ నీ రిప్లేస్మెంట్. సో అండ్ ఈ పర్టిక్యులర్ అడ్వాన్స్డ్ సిస్టమ్, రోబోటిక్ సిస్టమ్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అందుబాటు ఉండే ప్రైస్లో మనం అవైలబుల్ చేస్తున్నాము. సో బెస్ట్ టెక్నాలజీ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్, క్యాటరింగ్ టు ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ అండి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. అండ్ పర్టికులర్గా ఈ కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే వేర్
ఈ జాయింట్ అరుగుదల వల్ల బాగా మోకాలు వంపులు అవి చాలా ఎక్కువ ఉంటాయి కొంతమందికి, చాలా వంగిపోయి మోకాలు జాయింట్లు అవన్నీ కూడా. వాళ్ళల్లో కూడాను ఎక్సలెంట్గా మనకి అవుట్కమ్ వచ్చేటట్టు మనకి సర్జరీ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పర్టికులర్గా మన మెయిన్గా మన కేర్ హాస్పిటల్ చేస్తుంది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఈ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాం. సో మెయిన్ కేర్ హాస్పిటల్ హియర్ as a senior consultant, I have done more than thousands of surgeries on joint replacements. So what is the difference between mundu daniki ippudu daniki enti tada ante, this is now we are having a fully automated robo. India's first fully automated robo is the Provis robo, now available in Vizag in care hospital. So what it has many advantages, like shorter hospital stay, shorter better results, manchi alignment ivanni correct. So ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే రోబో ఈజ్ వెరీ ఫాస్ట్ దాన్ హ్యూమన్. సో అవర్ సర్జరీ విల్ టేక్ లెస్ దాన్ 1 hour 10 minutes కంప్లీట్ సర్జరీ విల్ హ్యాపన్. సో దట్ ఎక్కువ టైం సర్జరీ ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ దెన్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది, అండ్ దెన్ ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. అంటే రిప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ వంకర్లు డిఫార్మిటీస్ మా కొలీగ్స్ చెప్పినట్టు ఎక్కువ వంకర్లను వాటికి డిఫార్మిటీస్ కరెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేయక్కర్లేదు. ఓన్లీ బోన్ కరెక్షన్స్తోనే ఎంత అవసరమో అంతవరకు చేసుకొని, అండ్ దెన్ ప్రెసిషన్ అంటే మిల్లీమీటర్స్ రేంజ్లో కూడా ప్రెసిషన్. సో ఎందుకు రోబోకి వెళ్ళాలి అంటే, సో ఇట్ గివ్స్ లాంగివిటీ ఆఫ్ ద జాయింట్. ఇప్పుడు కన్వెన్షనల్ జాయింట్ చేసినా సేమ్ రిజల్టే, రోబో చేసినా సేమ్ రిజల్టే అని అందరూ అనుకుంటారు. కానీ సో ఇనీషియల్ రిజల్ట్ ఈక్వల్గా అనిపించినా కూడా లాంగివిటీ అంటే జాయింట్ ఒక 15 years 20 years 30 years అట్లాగా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ లాంగివిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ ఎ బెస్ట్ ప్రిసిషన్ ఇన్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోలో మీకు బెస్ట్ ప్రిసిషన్ వస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ స్పెషల్ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు ఆల్ రిప్లేస్మెంట్స్ అన్నీ కూడా US నుంచి, UK నుంచి, ఫారెన్ నుంచి వస్తున్నాయి. దే ఆర్ డిజైన్ ఫర్ దేర్ పీపుల్. యాక్చువల్లీ మన పీపుల్ ఆర్ ఏషియన్ పీపుల్ ఆర్ వెరీ స్మాల్. ఐ హావ్ సీన్ వెరీ షార్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ కస్టమ్ మేడ్ ఇవన్నీ కావాలంటే సో మనకి బెటర్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉండాలి. అంటే ముందే మనం CT స్కాన్ చేయడం వల్ల వీ విల్ నో దట్ విచ్ జాయింట్ సూట్స్ టు విచ్ పర్సన్. సో ఆ విధంగా మనం చేయడం వల్ల లాంగివిటీ పెరుగుతుంది, జాయింట్ యొక్క లైఫ్ పెరుగుతుంది, అండ్ దెన్ షార్టర్ హాస్పిటల్ స్టే ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ దెన్ స్పీడీ రికవరీ ఉంటుంది. సో ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్. ఫిజియోథెరపీ కూడా ఎక్కువ రోజులు చేయక్కర్లేదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ విత్ ద ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో. సో నార్మల్ మిగతా రోబోస్కి దీనికి ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఒక 15 minutesలోనే చాలా వరకు దీని తాలూకా కట్స్ అన్ని, బోన్ కట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ లెస్ దాన్ 1 hour 10 minutesలో మనం కంప్లీట్ చేయొచ్చు దీన్ని. సో దీని అడ్వాంటేజెస్ వల్ల ఈ అఫోర్డబుల్ ప్రైసెస్ కేర్ హాస్పిటల్ వాళ్ళు అందించడం వల్ల వీ కెన్ డూ బెటర్ సర్వీసెస్ టు ద పేషెంట్స్, ఇంక్లూడింగ్ ఆల్ సెక్ట్స్ ఆఫ్ పీపుల్ లైక్ మిగతా కూడా ఎంప్లాయ్ హెల్త్. జీవీఎంసీ పరిధిలో ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులపై సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేసి ఆయా సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ మేయర్ హరివెంకట కుమారి అన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులపై సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎవరి బీఆర్ఎస్ ప్లాన్ ఎవరి దగ్గర లేదు, మనకు ఫైల్లో ఉంటుంది. మీరు సీరియస్ అవసరం ఉన్నదంటే సిపి గారు పంపించండి, చూసిన తర్వాత వాటర్ వేసుకెళ్తాను. లేదు అనుకుంటే మీకు ఏంటంటే అవసరం రెగ్యులరైజ్ చేసుకున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలను వాటర్ కానీ వాళ్ళ ఆల్రెడీ ఎలక్ట్రికల్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హుదూద్ తుఫాను కాలనీ పేరుతో కాలనీ నిర్మాణం చేశారు. అక్కడ 300 ఇళ్ళు నిర్మాణం చేసిన తర్వాత
విశాఖ నగరంలోని వివిధ వార్డుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అధికారులు ఉన్నత స్థాయిలో అధికారులు కూడా అందరూ కూడా సర్వేలు చేసి లబ్ధిదారులు ఎంపిక చేసి 151 మందికి అక్కడ పొజిషన్ సర్టిఫికేట్లు పట్టాలన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఏదో తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు చీకట్లో పడేశారు జనాన్ని. అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు అనేవి మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ లేకపోవడంతో అంధాకారంగా ఉంది. గత ఎన్నికల సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేటాయించారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళని దిగడం కోసం ప్రయత్నం చేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. పైగా అది 10 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతం అంతా మొక్కలతోని చెత్తా చెదాలతో నిండిపోయి పావులు పుట్టలతో పెరిగిపోయి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కాలనీ ప్రజలందరూ కూడా విద్యుత్తు, మంచినీరు అలాగే పారిశుధ్యాన్ని మెరుగుపరచమని చెప్పి జీవీఎంసీ ఉన్నతాధికారులకి తెలియజేయడం కోసం ఈరోజు స్పందనలో ఒక ఫిర్యాదు చేయడం కోసం ఈ బాధ్యత అంతా ఇక్కడ రావడం జరిగిందని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు స్పందించి దాని మీద చర్యలు తీసుకొని వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేయాలని చెప్పి గౌరవ అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చాము గత ప్రభుత్వంలోనే మాకు ఇల్లు శాంక్షన్ చేశారు. అక్కడ ఉంటున్నాము, 6 మంత్స్ నుంచి ఉంటున్నాము. అక్కడ కరెంటు లేదు, వాటర్ లేదు, ఎలాంటి సదుపాయాలు లేవు. అక్కడ ప్రభుత్వాల చుట్టూ ఈ నాయకుల చుట్టూ తిరుగుతుంటేనే సరిపోతుంది, ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు టీడీపీ హయాంలోనే మాకు వచ్చే ఇల్లులు. సో ఇప్పుడు కూడా లాస్ట్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా తిరుగుతూనే సరిపోతుంది, ఏం పట్టించుకోవట్లేదు. మమ్మల్ని ఇప్పటికైనా చూసి మాకు వాటర్ సదుపాయం, కరెంటు సదుపాయం చేస్తారని అనుకుంటున్నాము. అక్కడ పాములు పుట్లు అన్నీ ఉన్నాయి, చిన్నపిల్లలతో ఉంటున్నాము. సో అన్నీ చూసి మాకు కల్పించాలని. బక్కనపాలెం అండి, బక్కనపాలెంలో ఇచ్చారు. అయిపోయిందండి, దిగిపోయాం. కరెంటు లేదు, వాటరు లేదండి, చిన్నపిల్లలతో ఉంటున్నామండి. ప్రాబ్లం అవుతుంది బాగా. తిరుగుతున్నాం, డైలీ తిరుగుతున్నాం, వర్షంలోని పిల్లలు పట్టుకొని తిరుగుతున్నాము, ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడైనా నాయకులు స్పందిస్తారనేసి అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు శ్రేయోభిలాషులు పాల్గొని ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం శాసన మండలిలో సభ్యునిగా తొలి రోజు పనిచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్కు తనకు ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించిన వీరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వారికి మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. హరిప్రసాద్ గారు పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు వినూత్న నిరసనలతో సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రధాని మోడీని డిమాండ్ చేసిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖ కేర్ ఆసుపత్రిలో అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతం చేసిన కేర్ ఆర్థో వైద్యుల బృందం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్. అంతవరకు సెలవు, నమస్కారం.